తెలంగాణకు సంబంధించినంత వరకు నేనే రాజును నేనే మంత్రినని సీఎం రేవంత్ ప్రకటించుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయన ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు రాజులనేది ఒక ప్రాథమిక అవగాహన. భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నది కూడా ప్రజల పేరుతోనే కదా. ఈ కోణం నుంచి చూసినప్పుడు సీఎం ప్రకటనలో స్వాతిశయం మోతాదు మించినట్లే కనిపిస్తోంది. తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే కాంగ్రెస్ భారీ విజయం దక్కినట్లు ఎలా భావిస్తారు? అదంతే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పు చేతుల్లో ఉంటుంది. అంకితభావంతో ఉండే కార్యకర్తల మాదిరిగా తెగించి పోరాడే తత్వం ఈ నయా శ్రేణులకు తక్కువ. దానికి తోడు అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఓటర్లలో ఉండే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 66 చోట్ల ఆధిక్యత లభించింది. 36 చోట్ల హంగ్, ఇంకో 6 మున్సిపాలిటీల్లో 2 పార్టీలకు చెరువు సమానంగా సీట్లొచ్చాయి. 5 చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్కు మధ్య, 1 చోట బీఆర్ఎస్ బీజేపీ నడుమ టై ఏర్పడింది. 12 హంగ్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పెద్ద పార్టీగా గెలిచింది. 4 మున్సిపాలిటీల్లో బీజేపీ, 1 చోట ఎంఐఎం పెద్ద పార్టీలుగా ఉన్నాయి. 2020లో కాంగ్రెస్కు 4 మున్సిపాలిటీలే దక్కాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 చోట్ల స్పష్టమైన మెజారిటీతో గెలుచుకుంది. ఇంకో 12 చోట్ల పెద్ద పార్టీ గెలిచింది. మొత్తంగా 31 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తన బలాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ తన దర్బార్ సంస్కృతి నుంచి బయటపడి ఉన్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని క్షేత్రస్థాయి రిపోర్టులు సూచిస్తున్నాయి. 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలకు సమాంతరంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్ఎస్ చేపట్టలేకపోయింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో తెగించి పోరాడే కార్యకర్తలు కరువయ్యారు. ఎన్నికలు జరిగిన 7 నగర కార్పొరేషన్లలో పెద్దవైన నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కమలం దక్కించుకుంది. నిజామాబాద్లో బీజేపీ గణనీయంగా 28 డివిజన్లు దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చిపెట్టే అవకాశాలున్నాయి. ఈ 2 పట్టణాల్లోనూ బీజేపీకి గట్టి పునాదే ఉంది. 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఆ పార్టీవే. బీజేపీ విస్తృత ప్రచార వ్యూహాలతో ఓటర్లలో పోలరైజేషన్ సృష్టించి లాభపడింది. ఈ ట్రెండ్కు ఎదురీదేంత సంస్థాగత బలం, నాయకత్వం లేక బీఆర్ఎస్ ఆ మేరకు నష్టపోయింది. కొత్తగూడెం ఫలితం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. కాంగ్రెస్తో పొత్తులో కొత్తగూడెం శాసనసభ్యునిగా ఎన్నికైన సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు తన నాయకత్వ ప్రతిభను ఈ ఎన్నికల్లో చాటుకున్నారు. కాంగ్రెస్తో సమానంగా 22 సీట్లను సిపిఐ గెలిచింది. మిగిలిన 4 కార్పొరేషన్లు నల్గొండ, మహబూబ్నగర్, రామగుండం, మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై విజయం సాధించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవరికెన్ని, ఎంత శాతం అనే దానికన్నా వార్డులు, డివిజన్ల సంఖ్య కీలకం. ఎందుకంటే జనం ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించేది వార్డు, డివిజన్ సభ్యులనే. మున్సిపల్ వార్డులో కాంగ్రెస్కు 1347, బీఆర్ఎస్కు 716, బీజేపీకి 261, ఇతరులకు 257 లభించాయి. కార్పొరేషన్ల డివిజన్లలో కాంగ్రెస్ 191, బీఆర్ఎస్ 63, బీజేపీ 76, ఇతరులు 83 చోట్ల గెలిచారు. ఇక ఓట్ల శాతానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సుమారు 40% ఓట్లు, బీఆర్ఎస్కి 29%, బీజేపీకి 16%, ఇండిపెండెంట్లకు 8%, ఎంఐఎంకు 3%, సిపిఐకి 1.3%, సిపిఎంకు 0.5% లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకపక్షంగా గెలవడం రివాజుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభావం కాంగ్రెస్ చెబుతున్నంత బలహీనంగా ఏం లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతమైన బలహీనతలను అధిగమించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలని సాధించే అవకాశాలు కొట్టిపారాయలే. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి గురించే. జగిత్యాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిన జీవన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటానికి జగిత్యాల కోసం జైకుట్టారు. మొత్తం 18 మందిని గెలిపించుకొని రేస్లో నెంబర్ 1గా నిలబడ్డారు. నేనే రాజు నేనే మంత్రి అని సీఎం ప్రకటించుకోవడం దర్బార్ సంస్కృతి ప్రవేశిస్తుందనడానికి ఒక సూచికే. ఈ ప్రకటనతో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తున్నారో, ఎంతమంది విభేదిస్తున్నారో తెలియదు. భిన్నాభిప్రాయాలు ఇప్పటికైతే పెదవులు దాటడం లేదు. సుదీర్ఘ ట్రాక్ రికార్డున్న జీవన్ రెడ్డి తరఫున కాంగ్రెస్లో ఒక్క గొంతు వినిపించకపోవడం నిజంగా విచిత్రమే. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సరికొత్త సామరస్యము, తుపాను ముందర ప్రశాంతతతో కొంతకాలం ఆగితే తప్ప తెలియదు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజలే రాజులన్న సత్యాన్ని గ్రహించకపోతే 2023లో బీఆర్ఎస్కు ఎదురైన అనుభవమే ఎవరికైనా తప్పదు.